హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో స్కిన్ బాగా బ్లాక్ గా అయిపోతూ ఉంటుంది. సన్ ట్యాన్ ఎక్కువగా ఉండిపోయి స్కిన్ మొత్తం కూడా బ్లాక్ గా అయినప్పుడు ఈ ప్యాక్ అనేది ఒకసారి అప్లై చేశారంటే కనుక స్కిన్ చాలా వైట్ గా, స్కిన్ మీద ఉన్న ట్యాన్ మురికిని, నల్ల మచ్చల్ని క్లీన్ గా చేయడానికి ఈ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి 2 ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయండి, కోల్గేట్ అండ్ లెమన్. ముందుగా నేను కోల్గేట్ తీసుకుంటున్నాను. కొంచెం క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కోల్గేట్ టూత్ పేస్ట్ తీసుకోండి. మనకి స్కిన్ మీద ఎక్కడైతే బాగా బ్లాక్ గా ఉంటుందో, నెక్ గానీ, హ్యాండ్స్ గానీ, లెగ్స్ గానీ, ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చండి. పింపుల్స్ ఏదన్నా ఎక్కువగా ఉన్నా కానీ, పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు కానీ ఉన్నా కానీ మన ఫేస్ కైనా కానీ ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ కి అండ్ లెగ్స్ కి అండ్ నెక్ కి అయితే కనుక ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక 1 టేబుల్ స్పూన్ లేదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి కోల్గేట్ టూత్ పేస్ట్. తర్వాత లెమన్ జ్యూస్ తీసుకుంటున్నాను, ఒక 1 టేబుల్ స్పూన్. అంటే పేస్ట్ మొత్తాన్ని కూడా మనకు ఒక క్రీమ్ అల్లే వచ్చే విధంగా మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ తోనే మనం మన స్కిన్ మీద ఉన్న బ్లాక్నెస్ ని అండ్ ట్యాన్ ని రిమూవ్ చేసుకొని స్కిన్ ని వైట్నింగ్ గా తీసుకొచ్చుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇవి రెండు కూడా నెక్ మీద ఎక్కువగా బ్లాక్నెస్ ఉంటుంది, ఆ నెక్ మీద ఉండే బ్లాక్నెస్ ని రిమూవ్ చేస్తుంది. హ్యాండ్స్ అండ్ లెగ్స్ మీద ఎక్కువగా సన్ ట్యాన్ ఎక్కువగా ఉండిపోవటం వల్ల మనకి ట్యాన్ అనేది ఎక్కువగా ఉండిపోయి హ్యాండ్స్ అండ్ లెగ్స్ బాగా బ్లాక్ గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ పింపుల్స్ వల్ల వచ్చే మచ్చల్ని ఫేస్ మీద రిమూవ్ చేయడానికి ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఫేస్ మీద అయితే అప్లై చేసుకుంటే కనుక ఒక 5 మినిట్స్ ఉంచండి. లేదంటే హ్యాండ్స్ మీద అండ్ నెక్ మీద అప్లై చేసుకునేటట్లయితే కనుక ఒక 10 మినిట్స్ నుంచి రిమూవ్ చేయండి. నేను లైవ్ లోనే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా రిమూవ్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. మనకి రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోండి. మనకి నురగల్లే వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసిన క్రీమ్ ని ముందుగా ఫేస్ అండ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ మొత్తం కూడా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకోండి. కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకుంటూ అప్లై చేసుకోండి. లెగ్స్ మీదైనా, హ్యాండ్స్ మీదైనా అండ్ నెక్ మీదైనా, ఫేస్ మీదైనా కానీ అప్లై చేసినప్పుడు ఫేస్ మీద అయితే కనుక ఒక 5 మినిట్స్ ఉంచండి. లెగ్స్ అండ్ హ్యాండ్స్ మీద, నెక్ మీద అయితే కనుక 10 మినిట్స్ ఉంచండి. 10 మినిట్స్ ఉంచిన తర్వాత బాగా డ్రై అయిపోతుంది, ఆరిపోయి బాగా డ్రై అయిపోతుంది. అయిన తర్వాత నార్మల్ వాటర్ తీసుకోండి. గోరువెచ్చలు వద్దండి, హాట్ వాటర్ వద్దు. నార్మల్ వాటర్, మనం ఏవైతే ఫేస్ వాష్ అలా చేసుకుంటూ ఉంటామో నార్మల్ ట్యాప్ వాటర్, నార్మల్ వాటర్ తీసుకోండి. నేను నార్మల్ వాటర్ ఒక బౌల్లోనికి తీసుకుంటున్నాను. బౌల్లోనికి వాటర్ తీసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మనం అప్లై చేసుకున్న ప్యాక్ మీద యాడ్ చేసుకుంటూ రిమూవ్ చేసుకోవాలి. ఒక్కసారిగా వాటర్ మొత్తం కూడా యాడ్ చేసుకొని మనం అప్లై చేసుకున్న పేస్ట్ మీద యాడ్ చేసుకొని రిమూవ్ చేసుకోకూడదండి. మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్లోగా రబ్ చేసుకుంటూ, గట్టిగా రబ్ చేయొద్దండి, స్లోగా రబ్ చేసుకుంటూ మన ప్యాక్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, రిమూవ్ చేసుకున్న తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి వెంటనే. లేదా అలోవెరా జెల్ ఉంటే, లేదా కోకోనట్ ఆయిల్ ఉన్నా కానీ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత చూడండి, నేను ఇందాక హ్యాండ్ కి అప్లై చేసిన హ్యాండ్ కి, అప్లై చేయని హ్యాండ్ కి చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. అప్లై చేయని హ్యాండ్ చాలా డ్రై అయిపోయినట్టు బ్లాక్ గా ఉంది. అప్లై చేసిన హ్యాండ్ అయితే కనుక చాలా వైట్నింగ్ గా, స్మూత్ గా ఉంటుంది. ఈ విధంగా వీక్లీ వన్స్ చేయండి. స్కిన్ మీద ఉన్న ట్యాన్ ని రిమూవ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.